ఈరోజు మనం కేరళ రాష్ట్రం కాసర్గోడ్ జిల్లాలోని అనంతపుర అనంత పద్మనాభ స్వామి లేక్ టెంపుల్ను సందర్శిద్దాం. ఈ ఆలయం క్రీస్తు శకం 9వ శతాబ్దంలో నిర్మించబడినట్లు తెలియచున్నది. మనకు కడపలోని దేవుని కడప ఎలాగో మొదటి కడపగా పిలుస్తారో అలాగే తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి యొక్క ఆలయమునకు ఈ యొక్క ఆలయమును తొలి గడపగా పిలుస్తారు. ఒకప్పుడు విశ్వమంగళం అనే మహర్షి తపస్సు చేసిన ప్రదేశంగా కూడా చెబుతున్నారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు బాలుని రూపంలో వచ్చి ఆయనను ఆశ్రయించారని చెబుతారు. ఈ యొక్క దేవాలయం సరస్సు మధ్యలో నిర్మించబడి ఉంది. దీని యొక్క పొడవు మరియు వెడల్పులు సుమారు 302 అడుగులు. సుమారు 2 ఎకరాల స్థలములో ఈ యొక్క ఆలయం నిర్మాణం జరిగి ఉన్నది. ఈ ఆలయం మంగళూరు నుండి కాసర్గాడ్కు వెళ్ళే రోడ్లో కాసర్గాడ్కు 12 కిలోమీటర్ల ముందు చెర్కల అనే ఊరు నుండి రైట్ తీసుకొని చెర్కల మదురై రోడ్లో 6 కిలోమీటర్లు వెళితే ఈ అనంతపుర లేక్ టెంపుల్ వస్తుంది. ఈ ఆలయం ఉదయం 5:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 5:30 గంటల నుండి 7:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో బబియా అనే మొసలి సంచరిస్తూ ఉండేది ఇంతకు మునుపు. అది ఓన్లీ స్వామివారికి నివేదించినటువంటి నైవేద్యాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించేది. అది అక్టోబర్ 9, 2022 సంవత్సరంలో చనిపోవడం జరిగింది. దానిని గుడి ముందే సమాధి చేసి ఉన్నారు. మనం ఈ వీడియోలో చూసాం. ఇప్పుడు అది చనిపోయిన సంవత్సరం తర్వాత కొత్తగా ఇంకొక కొత్త ముసలి అదే కోనేరులో వచ్చినట్లు ఈ మధ్య మనకు కొన్ని ఛానల్ ద్వారా తెలియవస్తున్నది. ఆ యొక్క కొత్త ముసలిని ఇక్కడ ఉన్నది. చూడండి, తరించండి. స్వామి శరణం, స్వామి శరణమయ్య.